V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. జనసేనానికి మెగాస్టార్ 5 కోట్ల ఆర్థిక ఆశీర్వాదం. ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన మెగా బ్రదర్స్. టీడీపీ గెలిస్తే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాననడం సంతోషకరం. 1,00,000 మెజారిటీతో చంద్రబాబును గెలిపించుకుంటామంటున్న రాష్ట్ర దివ్యాంగుల సంఘం. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ముఠాను పట్టుకున్న మహబూబాబాద్ పోలీసులు. అధికారులను సిబ్బందిని ప్రశంసించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేఎన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీ ఎన్నికల వేళ జనసేన పార్టీకి అండగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కి తోడుగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నిలబడ్డారు. జనసేన పార్టీకి 5 కోట్ల విరాళాన్ని అందించారు. చిరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా ఆర్థికంగా జనసేనకు మద్దతుగా నిలవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో విశ్వంబర షూటింగ్ జరుగుతుండగా సోమవారం నాగబాబు పవన్ కళ్యాణ్ లొకేషన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ప్రేమపూర్వక ఆలింగనంతో స్వాగతం పలకగా ఈ సమయంలో పవన్ ఉద్వేగానికి లోనై అన్నయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో టీడీపీ బీజేపీతో కలిసి కూటమిగా బరిలో ఉన్న జనసేన 21 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని ఇప్పటికే వారాహి విజయబేరి యాత్రల పేరిట ప్రచారం సైతం ప్రారంభించారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంపై రాష్ట్ర దివ్యాంగుల సంఘం డైరెక్టర్ మురళి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దివ్యాంగులను గుర్తించి వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కుప్పంలో చంద్రబాబును 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకునేందుకు తమ వంతు కృషి చేస్తానన్నారు. జిల్లాలో 85,000 మంది దివ్యాంగులు అంతా ఏకతాటిపైకి వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గోపి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. మన కుప్పం ముద్దబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆశా జ్యోతి, మన ప్రియతమ నాయకుడు ఆశా జ్యోతి, మన కుప్పం ముద్దబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి కాబోయే సీఎంని మాకి కాబోయే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఓటు. మన చిత్తూరు జిల్లాలో 80,000 దివ్యాంగులు ఉన్నారు. ప్రతి ఒక్కరు మీకు కలిసి ఒక్కటిగా 1,00,000 ఓటు మెజారిటీతో మేము గెలిపించుకుంటాం. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన దివ్యాంగులు ప్రతి ఒక్కరిని అన్ని 14 నియోజకవర్గాల్లో ఒక్కటి కలిసి 1,00,000 ఓట్లు గెలిపించుకొని మనకి ప్రతి నెల 6,000 రూపాయలు హామీ ఇచ్చినారు. అదేవిధంగా 350 యూనిట్ల కరెంటు ఫ్రీగా సొంత ఇల్లు ఉన్న వారికి మాత్రమే అది. అదేవిధంగా అపాయింట్మెంట్ మన దివ్యాంగులకు మాత్రమే దివ్యాంగులకు అపాయింట్మెంట్ ఇల్లు కట్టించే హామీ ఇచ్చినారు. అదేవిధంగా మన ప్రతి ఒక్కరూ మన దివ్యాంగులు మేమంతా కలిసి ప్రతి ఒక్కరు విలేకరుల మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు.
ఈరోజు మన కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే మరి మన కుప్పం కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల కోసం ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది ముఖ్యంగా తెలియజేసినారు. ఎందుకంటే ఎంతోమంది వికలాంగులు ఈరోజు 80,000 మంది మన జిల్లాలోనే ఉన్నారు. వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు బ్రతికేదానికి ఈ 6,000 రూపాయలతో బ్రతుక్కునేదానికి కానీ వారికి కావాల్సిన మందులు అన్ని సౌకర్యాలుగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా వారికి 350 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పేరులో మీటర్ ఉంటే ఇచ్చే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వారికి హట్కో ఇళ్ళు కూడా నిర్మించి ఇస్తామని వారికి తెలియజేయడం జరిగింది. ఉచితంగా ఇళ్ళు ప్రభుత్వమే ఇచ్చే విధంగా తెలియజేసినారు. కాబట్టి ఆయనకు ఈరోజు వికలాంగుల తరఫున మన కుప్పం నియోజకవర్గ వికలాంగులే కాకుండా జిల్లాలోని వికలాంగులు, రాష్ట్రంలోని వికలాంగులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు నమస్కరిస్తూ పాదాభివందనం చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాట్యా తాండాలో గర్భిణీ స్త్రీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. మొదట ఈ విషయంపై కురవి ఎస్ఐ గోపికి విశ్వసనీయ సమాచారం అందడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిబ్బందితో పాటు డాక్టర్ బి కళావతిబాయ్, డిఎం మరియు హెచ్ఓ, స్థానిక పిహెచ్సి వైద్యురాలు డాక్టర్ బి శ్రవంతిల సహకారంతో ముఠాపై దాడి నిర్వహించారు. ముఠాలో 4 సభ్యులను, స్కానింగ్ మిషన్, 4 సెల్ ఫోన్లను, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకోగా మరో 2 ఆర్ఎంపీ డాక్టర్లు ధరావత్ విక్రమ్, కత్తి యుగేందర్ పరారీలో ఉన్నారు. గతంలో ఈ ముఠాపై ఖమ్మం, సూర్యాపేటలో కూడా ఈ తరహా కేసులు ఉన్నాయి. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేఎన్ ఐపీఎస్ అభినందించారు. కురవి మండలం ఇల్లిగుండ్ల తండ గ్రామంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టుగా మా కురవి ఎస్ఐ గారికి నమ్మదగిన సమాచారం రాగానే నేను మరియు కురవి ఎస్ఐ గారు, తర్వాత డిఎంహెచ్ఓ మేడం గారు, తర్వాత కురవి లోకల్ డాక్టర్, మా సిబ్బంది అందరం కూడా వెళ్ళి ఇల్లిగుండ్ల తండాలో ఒక ఇంట్లో చెక్ చేయగా అక్కడ లింగ నిర్ధారణ సంబంధించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ స్కానర్ పట్టుకొని అక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఫేక్ డాక్టర్స్ అని యాక్ట్ చేస్తున్నారు, కానీ ఫేక్ డాక్టర్స్ అండ్ ఆర్ఎంపీ డాక్టర్స్ అందరు కూడా అమాయక మహిళలను అక్కడ వాళ్ళ డబ్బులు తీసుకొని మీకు మేల్ ఫీమేల్ లింగ నిర్ధారణ చేస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది అనుమతులు లేని, ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ లింగ నిర్ధారణ చేస్తున్న వారిని నిన్న సాయంత్రం వారిని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు గౌరవనీయులైన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. కురవి మండలం ఇల్లిగుండ్ల తండ గ్రామంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టుగా మా కురవి ఎస్ఐ గారికి నమ్మదగిన సమాచారం రాగానే నేను మరియు కురవి ఎస్ఐ గారు, తర్వాత డిఎంహెచ్ఓ మేడం గారు, తర్వాత కురవి లోకల్ డాక్టర్, మా సిబ్బంది అందరం కూడా వెళ్ళి ఇల్లిగుండ్ల తండాలో ఒక ఇంట్లో చెక్ చేయగా అక్కడ లింగ నిర్ధారణ సంబంధించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ స్కానర్ పట్టుకొని అక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఫేక్ డాక్టర్స్ అని యాక్ట్ చేస్తున్నారు, కానీ ఫేక్ డాక్టర్స్ అండ్ ఆర్ఎంపీ డాక్టర్స్ అందరు కూడా అమాయక మహిళలను అక్కడ వాళ్ళ డబ్బులు తీసుకొని మీకు మేల్ ఫీమేల్ లింగ నిర్ధారణ చేస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది అనుమతులు లేని, ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ లింగ నిర్ధారణ చేస్తున్న వారిని నిన్న సాయంత్రం వారిని అందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈరోజు గౌరవనీయులైన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తన అన్న సీఎం జగన్ ను నేరుగా టార్గెట్ చేస్తూ వైఎస్ వివేక హత్య ఉదాంతాన్ని ప్రధాన అస్త్రంగా వాడుతున్నారు. ఆమె రీసెంట్ గా ఎక్స్ వేదికగా స్పందిస్తూ వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసిన దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. అక్రమాలను ఎదుర్కోవడానికే మీ రాజన్న బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తోందని, ధర్మం వైపు నిలబడాలని ఓట్లను కోరారు. మరి సమాజం తనకు మేలు చేయకపోతే, తనకు న్యాయం చేయకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? ప్రజలందరూ ఆలోచించాల్సిన సమయం ఉంది, సమయం వచ్చింది. ఓటు ద్వారా మీ నిర్ణయం మీరు చెప్పొచ్చు. అన్నా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, ఒకవైపు నేను నిలబడున్నా ఎంపీగా, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని
హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు ఇంకో వైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలనో లేకపోతే హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు కావాలనో తెలుసుకోవాల్సింది మీరే, నిర్ణేతలు మీరే. ఒకవైపు అధికారం ఉంది, ఇంకోవైపు న్యాయం ఉంది, ఒకవైపు డబ్బు ఉంది, ఇంకోవైపు ధర్మం ఉంది. మీరు ఏ పక్షమో నిజాన్ని మీరు కాపాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గరకు వచ్చి అడుగుతుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఈ కడప గడ్డ మీద పుట్టాను, నేను కడప ఆడబిడ్డను, రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. ఏ రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడో, ఏ వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో అదే పదవికి, అదే ఎంపీకి రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది. మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆదుకుంటా, మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ప్రత్యక్షం అవుతా, మీ దగ్గరే ఉంటా. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు సేవ చేసినట్టు రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా మీకు సేవ చేసే భాగ్యం దయచేయమని పేరు పేరున ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అమ్మను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం కొడతానా? హస్తం కొడతావు. రాజశేఖర రెడ్డి గారిది హస్తం కొడతావు, రాజశేఖర రెడ్డి గారిది హస్తం కొడతావు. మైక్ ఇస్తా, మైక్ ఇస్తా. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్. సవాల్, సవాల్, సవాల్. రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్. కమ్ హియర్, మైక్ ఇస్తా. కమ్ హియర్. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. మీకు దమ్ముంటే మైక్ ఇస్తా, మైక్ లో మాట్లాడండి. జగన్ కి ఎందుకు ఓటేయాలో చెప్పండి, జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి. అక్క నమస్తే అక్క. అక్క నమస్తే అక్క. జగన్ కి ఎందుకు ఓటేయాలంటే 2015లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు. సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు, విన్నాడు, మా సమస్యలు విన్నాడు, నేను ఉంటానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు. పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు. చెప్పిన విధంగా న్యాయం చేసినాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది. విశాఖ రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుంగింది. 3, 4 ప్లాట్ఫామ్ నుంచి 3వ నంబర్ గేటుకు ప్రయాణికులు వంతెన గుండా వెళ్లే సమయంలో కుంగింది. దీంతో ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. వంతెన కుంగిన సమయంలో కింద ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అదే సమయంలో ప్లాట్ఫామ్ పైకి వస్తున్న వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ పవర్ నిలిచిపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఈ ఫుట్ బ్రిడ్జిని మూసివేసి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు రైల్వే సిబ్బంది. Express are requested to board the train. Special announcement, please. All passengers are required to board the train. మాధవయ్య और है ना अपने आदमी को बोलना गेट observation, inspection and maintenance being undertaken. Our railway staff has observed that it requires replacement and therefore we have planned maintenance works
This maintenance work shall be carried out today and shall be finished by tomorrow. So there are around 20 trains which are originating or terminating from platform number 3 and 4. All these trains shall be shifted out to the other platforms. The passengers, for their convenience, they can use the other two FOBs, the middle FOB and the north end FOB. In addition, we have provisioned a new lift facility on the island platform of platform number 4 and 5. That shall be open for passengers today. They can make use of that. The work shall start at around 12:30 in the afternoon and it shall go on throughout the night, and we hope to complete the maintenance works by tomorrow. There shall be no inconvenience to passengers because we have set up facilitation counters and are making announcement regarding the correct platform on which the passengers shall have their train coming and going. We shall also have our ticket checking staff and our RPF staff at the station who shall be helping out all the passengers. ప్రభుత్వం పాఠశాలలకు మధ్యాహ్న సెలవులు ప్రకటించినప్పటికీ నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ప్రైవేట్ నారాయణ విద్యా సంస్థ ఇష్టానుసారంగా నడుపుతుండడంపై ఆ పాఠశాల ముందు ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. ఈ విషయాన్ని ఎంఈఓ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని, వెంటనే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఎంఈఓ పాఠశాలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యూసఫ్గూడలోని నవీన్ యాదవ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో దానం నాగేందర్, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి, జూబ్లీహిల్స్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అషారుద్దీన్, స్టోర్స్ చైర్మన్ అసదుద్దీన్, కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, వనం సంగీత, శ్రీనివాస్ యాదవ్, విజయ్ రెడ్డి, ముస్లిం మత పెద్దలు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. खाना बहुत है मेरे भाई, और खाने के बाद दुआ करें. चलिए अब यहाँ पर मौजूद प्रेस एंड मीडिया वालों को, इलेक्ट्रॉनिक मीडिया वालों को भी मैं वेलकम करता हूँ. ईनाडो, साक्षी, वेलगू, आंध्र ज्योति, TV9, TV5, TV10, सियासत, मुंशी, एतबार, ये रिपोर्टर्स भी अभी भी हमारे बीच मौजूद हुए अजरुद्दीन साहब के साथ. उनका मैं तहे दिल से सच्चे दिल से खैर मकदम करता हूँ. नवीन यादव साहब की जानी से भी ఇఫ్తార్ దావత్ లో నేను అజర్ భాయ్ గారు, ఇక్కడ కంటెస్టెంట్ క్యాండిడేట్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నవీన్ యాదవ్ గారు, మిగతా వాళ్ళందరూ ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల యాదవ్ గారికి అందరూ ఏర్పాటు చేసినటువంటి మరి ఇఫ్తార్ రావడం జరిగింది. ముస్లిం సోదరులకు ఈ రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎల్లుండి జరుపుకోబోతున్న రంజాన్ కి అడ్వాన్స్ గా నేను వాళ్ళకి శుభాకాంక్షలు. अजर भाई तो बात बहुत अच्छा लगा कि 2-3 ज्यादा
लेकिन यहाँ पे बहुत अच्छा अच्छा खाना जबरदस्त और मैं सबको मुबारकबाद देता हूँ। मुझको अच्छे लोग यहाँ पे जो इन्वॉल्व थे इफ्तार पार्टी में भाई थोड़ा साइड में हटो जी। और उम्मीद करता हूँ छोटी अच्छा आगे बढ़े। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జనసేనానికి మెగాస్టార్ 5 కోట్ల ఆర్థిక ఆశీర్వాదం. ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన మెగా బ్రదర్స్. టీడీపీ గెలిస్తే దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాననడం సంతోషకరం. 1,00,000 మెజారిటీతో చంద్రబాబును గెలిపించుకుంటామంటున్న రాష్ట్ర దివ్యాంగుల సంఘం. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ముఠాను పట్టుకున్న మహబూబాబాద్ పోలీసులు. అధికారులను సిబ్బందిని ప్రశంసించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకే. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.